ఇవాళ ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం కానుంది. విజయవాడలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి సింగనగర్ వరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆటోలో ప్రయాణించనున్నారు. ఈ పథకం కింద ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. 2.90 లక్షల మందికి 436 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ప్రభుత్వం కంటే 30,000 మంది అదనంగా ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా ఆటో డ్రైవర్లకు ఈ పథకాన్ని అమలు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రాజేష్, మనం చూస్తున్నాం ఆటో డ్రైవర్లకి సంబంధించిన పథకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొనే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, సంబంధించిన డీటెయిల్స్ వెతుకున్నాయి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టనప్పటికీ స్త్రీశక్తి పథకాన్ని పెట్టడం ద్వారా ఆటో డ్రైవర్లు నష్టపోతారనే భావనతో నెల రోజుల్లోపైన ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద నేనున్నాను. ఇది ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వీళ్ళంతా కూడా ఆటోలో ప్రయాణించి సభా ప్రాంగణం సింగనగర్ వద్ద ఉన్నటువంటి సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. గతంలో స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా బస్సులో ప్రయాణికులతో ఏ విధంగా ప్రయాణించి వెళ్లారో అదేవిధంగా ఆటో డ్రైవర్లతో కలిసి ఆటోలో ప్రయాణించబోతున్నారు. వాళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకోబోతున్నారు. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ మనం చూస్తున్నంత కూడా ప్రకాశం బ్యారేజ్ విజువల్స్. ఇక్కడ నుంచి నేరుగా ఆటోలో సింగనగర్ దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్లు ఉంది. అక్కడ వరకు ఆటోలో ప్రయాణించి ఈ పథకాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, డ్రైవర్ల యొక్క స్పందన అన్ని కూడా తెలుసుకోబోతున్నారు. వాస్తవంగా ఈ పథకానికి సంబంధించి దాదాపు 2,90,000 మంది లబ్ధిదారులను గుర్తించారు. దాదాపు 436 కోట్ల రూపాయల నిధులు ఈ పథకానికి ఖర్చు చేయబోతున్నారు. గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వాహన మిత్ర పేరుతో 10,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం 15,000 ఇవ్వడంతో పాటుగా లబ్ధిదారుల సంఖ్య దాదాపు 30,000 పెరిగింది. గతంలో కేవలం 2,60,000 మందికి 10,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2,90,000 మందికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నటువంటి సిచ్యువేషన్. దాదాపు 30,000 మంది అదనంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి సిచ్యువేషన్. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు. వచ్చి ఆటోలో ప్రయాణించబోతున్నారు. పూర్తిగా ప్రజలతో మమేకం అవుతూ సభా వేదిక కూడా చేరుకోబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనబడుతుంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఆటో కూడా సిద్ధం చేశారు. ఆటోనే చంద్రబాబు ఎక్కి ప్రయాణించబోతున్నారు. 11 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి సింగనగర్కి అయితే వెళ్ళబోతున్నటువంటి సిచ్యువేషన్. అంతేకాదు ఈ పథకం ఇంప్లిమెంటేషన్ తర్వాత ఎవరైనా లబ్ధిదారులకు ఒకవేళ డబ్బులు జమ కాకపోతే ఫిర్యాదులు తీసుకోవడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది. ఒక వాట్సాప్ పోర్టల్ వెబ్ ద్వారా లబ్ధిదారులకు సంబంధించిన విషయాలు ఎవరికైనా పథకం ఇంప్లిమెంటేషన్ కాకపోతే వాళ్ళకి పథకాన్ని ఫిర్యాదు తిరిగి అవకాశాన్ని కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మంత్రి నారా లోకేష్ ప్రస్తుతానికి ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ చేరుకున్నారు. మరి కాసేపులో చంద్రబాబు కూడా ఇక్కడికి చేరుకుని ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఆటోలో ప్రయాణించి పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఆటో డ్రైవర్లకి కొంత భయం కలిగింది. ఫ్రీ బస్ పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దగ్గర నుంచి కూడా మా పరిస్థితి ఏంటని ఒక ఆందోళన ఆటో డ్రైవర్లో కనబడింది. ఈ నేపథ్యంలో వాళ్ళ సమస్యలను గుర్తించి వాళ్ళందరూ కూడా 10,000 కాదు 15,000 ఇద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుని వాళ్ళకైతే పథకాన్ని ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి నుంచి అయితే ఈ ఆటో ఎక్కి ప్రయాణించబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. నారా లోకేష్ వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ అదేవిధంగా మాధవ్ అయితే ఇక్కడి నుంచి ప్రయాణించి వెళ్ళబోతున్నారు. రాజేష్, ఈ పథకం ద్వారా గతంలో కంటే ఇప్పుడు 30,000 మంది అదనంగా లబ్ధి పొందే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి ఆటో డ్రైవర్స్ ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు? చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 10,000 మాత్రం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 15,000 ఇస్తున్నారని ఆటో డ్రైవర్లతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం, రియాక్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బాబాయ్ ఒకసారి రా, ఏంటి ఒకసారి బాబాయ్ ఏమనిపిస్తుంది? 15,000 ఇస్తున్నారు కదా మీకు ఇప్పుడు ఆటో డ్రైవర్లు? ఈ కాగితాలుగా సరిపోతాయి 15,000 ఇన్సూరెన్స్ అని. ఒకసారి ఇట్లా బాబాయ్ ఏమనిపిస్తుంది మీకు? 15,000 ఇస్తున్నారు కదా, సంతోషంగా ఉంది. 15,000 రూపాయలు అంటే గతంలో గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, ఇప్పుడు 15,000 ఇస్తున్నారు కదా.
సంతోషమే కదా 15,000 ఇస్తుంటే కదా ప్రభుత్వం 10,000 ఇచ్చింది, ఈ ప్రభుత్వం 15,000 ఇస్తున్నందుకు సంతోషమే. మీ సొంత ఆటోనేనా మీకు? సొంత ఆటో. ఈ ఆటో డ్రైవర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 15,000 ఇవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో 10,000 మాత్రమే వచ్చి ఇప్పుడు 15,000 రూపాయలు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. 2,90,000 మందికి ఈరోజు నేరుగా వాళ్ళ ఖాతాలోకి 15,000 రూపాయలు అయితే వెళ్ళబోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సుసంపన్నమైన